పరిస్థితి ఏ విధంగా ఉందో తెలుసుకుందాం. మా కరెస్పాండెంట్ మహేష్ కూడా సిద్ధంగా ఉన్నారు లైవ్ లో. పూర్తిగా ప్రజలందరూ కూడా తెలుగు రాష్ట్రాల్లో ప్రజలు కూడా శోభకృత్ నామ సంవత్సరానికి వీడ్కోలు పలుకుతూ, క్రోధి నామ సంవత్సరానికి స్వాగతం పలుకుతూ అన్ని దేవాలయాల్లో కూడా పూజలు చేస్తూ సంతోషంగా పండుగను చేసుకుంటున్న పరిస్థితులు కనిపిస్తా ఉన్నాయి. నెల్లూరులో పరిస్థితి తెలుసుకుందాం. మా కరెస్పాండెంట్ మహేష్ ఉన్నారు. మహేష్, అప్డేట్స్ ఏంటి? పవన్ ఉమ్మడి నెల్లూరు జిల్లా వ్యాప్తంగా అన్ని ఆలయాలు కూడా ఉదయం నుంచి భక్తులతో కిటకిటలాడిపోతున్నాయి. ప్రతి ఒక్కరు కూడా క్రోధినామ సంవత్సరానికి స్వాగతం పలుకుతూ ఈ ఏడాది తమ అందరికీ అన్ని విధాల శుభం జరగాలని చెప్పి వాళ్ళు దేవుళ్ళని ప్రార్థిస్తూ ప్రత్యేకమైనటువంటి పూజలు చేస్తున్నారు. ప్రస్తుతం మనం నెల్లూరులోని ప్రఖ్యాతమైనటువంటి ఆలయం శ్రీ రాజరాజేశ్వరి దేవి ఆలయంలో ఉన్నాం. ఇక్కడ మనతో పాటు ఈవో ప్రధాన అర్చకులు ఉన్నారు. వారిని అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. ఏంటి సార్, ఎలా ఉంది ఈరోజు ఈ ఏడాది భక్తుల రాజరాజేశ్వరి అమ్మవారి దేవస్థానం కార్యనిర్వహణగా పనిచేస్తున్నాను. మొట్టమొదటిగా శ్రీ క్రోధి నామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు ప్రతి ఒక్కరికి. ఈ యొక్క ఉగాది పండుగ సందర్భాన్ని పురస్కరించుకొని అమ్మవారికి ప్రాతకాలమే ప్రత్యేక అభిషేకాలు ఏకాంతంగా నిర్వహించడం జరిగిందండి. ఆ తర్వాత ప్రత్యేక పుష్పాలంకరణ, ముఖ్యంగా ఈ ఉగాది పచ్చళ్ళు ప్రతి భక్తుడికి అందజేస్తున్నామండి. ముఖ్యంగా ఈ యొక్క ఆంగ్ల సంవత్సరం మన భక్తాదులు ఎక్కువగా సంప్రదాయాన్ని చేస్తూ ఉన్నారు. కానీ మన బ్రిటిష్ వాళ్ళు వదిలిపెట్టి వెళ్ళారు, కానీ ఆ సంప్రదాయాన్ని ఇంకా కొనసాగిస్తున్నాము. తెలుగు వారికి ముఖ్యంగా ఈ ఉగాది పండగ మొదలండి. పంచాంగ శ్రవణము ఈ రోజు నుంచే మొదలవుతుంది. కాబట్టి ఈ యొక్క ఉగాదిని మనము తెలుగు సంవత్సరాదిగా పేర్కొంటున్నాము. ఈ యొక్క స్వామివారికి కూడా ప్రత్యేక అభిషేకాలు నిర్వహిస్తున్నామండి. మీరు చెప్పండి, ఏంటి క్రోధినామ సంవత్సరం యొక్క ఫలితాలు ఎలా ఉండబోతున్నాయి? ప్రధానంగా చూస్తే రాబోయే రోజులు ఎన్నికలు కూడా రాబోతున్నాయి. ఎలా ఉండబోతుంది అందరికీ, రైతులకి అంతా? క్రోధినామ సంవత్సరం ముందుగా భక్తులందరికీ కూడా క్రోధినామ సంవత్సరం ఉగాది శుభాకాంక్షలు. ప్రజలందరూ క్షేమంగా ఆయుష్య ఆరోగ్యాలతో ఉండాలని కోరుకుంటున్నాము. ప్రతి సంవత్సరము ఉగాది ప్రారంభమైన తర్వాత ఏ సంవత్సరం ప్రారంభమైనా ఫలితాలు మిశ్రమంగానే ఉంటాయి. శుభాశుభాలన్నీ కూడా మిశ్రమంగా ఉంటాయి. అన్ని ఫలితాలు మిశ్రమంగా ఉన్నా సరే ప్రధానంగా మనిషికి కావాల్సింది దైవారాధన. ఈ యొక్క ఉగాది రోజు ఖచ్చితంగా అందరికీ కూడా పొద్దున్నే బ్రహ్మముహూర్త కాలంలో స్నానం చేసి ఖచ్చితంగా ఇంట్లో దీపారాధన కార్యక్రమాలు. ఏంటి ఈ రాజరాజేశ్వరి దేవి ఆలయం ఒక విశిష్టత ఏంటి? ఇంతమంది జనం భక్తులు రావడానికి కారణం? రాజరాజేశ్వరి అమ్మవారి ఆలయం 1965లో శ్రీ 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 శంకర మహాసరస్వతి స్వాముల వారు, చంద్రశేఖర మహాసరస్వతి స్వాముల వారు స్వయంగా శంకుస్థాపన చేసిన దేవాలయం ఇది. ఆ తర్వాత ఈ దేవాలయాన్ని రాబోయే రోజుల్లో కూడా తర్వాత వారే స్వయంగా వచ్చి వారు స్వయంగా పూజ చేసుకునే శ్రీచక్ర యంత్రాన్ని అమ్మవారి కింద ప్రతిష్ఠించిన మహానుభావుడు ఆయన. నడిచే దేవుడు అంటారు ఆయన్నే, చంద్రశేఖర మహాసరస్వతిని. ఆ రోజు నుంచి అమ్మవారిలో చాలా వైభవంగా వెలుగొందుతోంది ఇక్కడ అమ్మవారు. నిజంగా సింహపురి పట్టణంలో రాజరాజేశ్వరి అమ్మవారు అంటే చక్కగా పిలిస్తే పలికే తల్లిగా ఉంటుంది. ఇక్కడ దేవీ నవరాత్రి బ్రహ్మోత్సవాలలో 108 ప్రదక్షిణాలు చేసి అమ్మవారికి వేలాది మంది భక్తులు ఎక్కడెక్కడి నుంచో ఇతర రాష్ట్రాల నుంచి వచ్చి కూడా ఇక్కడ మొక్కులు చెల్లించుకుంటారు. అలాగే ప్రతి శుక్రవారం ఉదయం 10:30 నుంచి 12 గంటల వరకు రాహుకాల దీపాలు పెడితే ఎంతో విశేషమైన ఫలితం వస్తుంది అమ్మవారి దగ్గర. అలాగే ప్రతినిత్యం అమ్మవారికి అభిషేకము, నూతన వస్త్రధారణ, విశేషమైన మహాచక్రార్చన దేవాలయంలో అద్భుతంగా జరుగుతుంది. జిల్లాలోని నెల్లూరులోని శ్రీ తలపగిరి రంగనాథ స్వామి ఆలయం, కావల్లోని శ్రీ దుర్గా బ్రహ్మాంబాదేవి ఆలయం, నెల్లూరులోని శ్రీ భువనేశ్వరి సమేత మూల స్థానేశ్వర స్వామి ఆలయం, ఇలా ఎక్కడ చూసినా కూడా ఇరుకల పరమేశ్వరి దేవి ఆలయం, సూలూరుపేటలో చెంగలమ్మ పరమేశ్వరి, నరవాళ్ళ వెంగమాంబ తల్లి, ఎక్కడ చూసినా కూడా భక్తులు కిటకిటలాడిపోతున్నారు. ప్రతి ఒక్కరు కూడా ఈ ఏడాది తమందరికీ బాగుండాలి, రాష్ట్రం బాగుండాలి, దేశం సుభిక్షంగా ఉండాలని ఆ దేవుళ్ళని వేడుకుంటున్నారు. ఇది పరిస్థితి. ఓవర్ టు స్టూడియో. రైట్, థ్యాంక్